ఆ నలుగురు ఎవరు, ఆ నలుగురు అనుకుంటారు, ఈ నలుగురికి తెలిస్తే ఏమవుతుంది, అసలు ఆ నలుగురు ఎవరు అంటే ఒక సైకాలజీ. సొసైటీ యాక్చువల్లీ అయితే సొసైటీయే మనం ఎట్లా ఉండాలో డిసైడ్ చేస్తుంది, కానీ మనం మనలాగా ఉండడం ఎప్పుడో మానేసినాం. సొసైటీ ఏమనుకుంటుందో, అరే నేను ఇట్లా డ్రెస్ చేసుకున్నాను, అరే నన్ను ఒక ఆ, ఎన్నో షోస్ కూడా వచ్చినాయి దానిపైన. లైక్ శారీ కట్టుకుంటే అమ్మాయి, అరే నేను శారీ కట్టుకుంటే నన్ను విలేజ్ గర్ల్ అనుకుంటారు, విలేజ్ ఉమెన్ అనుకుంటారు, నేను చదువుకోలేదు అనుకుంటారేమో. ఐఏఎస్ ఐపీఎస్ చేసేసి కూడా లో కాన్ఫిడెంట్ ఉంటది శారీ కట్టుకుని వెళ్ళినప్పుడు. ఎందుకు అంటే సొసైటీ అట్లా మాట్లాడుతుంది, ఏంటి అయ్యో ఈమె ఇంత చదువుకుంది వేస్ట్, ఏంది ఇట్లా ఇట్లా డ్రెస్సింగ్ వేసింది. డ్రెస్సింగ్ పైన జడ్జ్ చేయడం అనేది స్టాప్ చేయాలి. ఒకటి, ఏ డ్రెస్ వేసినా చూసే వాళ్ళ థాట్ లో ఉంటది, కానీ మనం ఏమి ఇచ్చేయలేం. సో మనం ఏది వేసుకున్నా సొసైటీ అనేది, ఆ నలుగురు అనేది మీరు క్వశ్చన్ చేశారు కదా, ఆ నలుగురు అనేది అనుకుంటూనే ఉంటారు. ఇప్పుడు సరే శారీ వదిలేసి మోడర్న్ గా రెడీ అయినాం అనుకో, అగో పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, ఎంత మోడర్న్ గా రెడీ అయింది, తనకు అవసరమా ఈ ఏజ్ కి, పిల్లలు వచ్చినాక ఈ ఏజ్ కి తనకు అవసరమా, ఆలోచించారు ఒక్కసారి కూడా. అరే తను మోడర్న్ గా రెడీ అయింది అంటే ఎందుకు, తన వర్క్ కి రిలేటెడ్ అయి ఉంటది, లేదు అంటే తన ఇండిపెండెన్స్ కి రిలేటెడ్ అయి ఉంటది, తన కాన్ఫిడెన్స్ లెవెల్ కి అట్లా రెడీ అయి ఉంటది అని అనుకోరు, ఏదో ఒకటి అనుకుంటారు. అందుకని ఆ సొసైటీ కోసం ఆలోచించడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మానేస్తేనే మన లైఫ్ అనేది బాగుంటది. అలా మానేసినా కానీ ఇంకో రకంగా అనుకుంటారు కదా, అనుకున్న వాళ్ళు ఎలానే అనుకుంటారు, ఆ నలుగురు ఎప్పుడు మనల్ని వదిలిపెట్టరు అంటారు.